మునుగోడులో సొంత రూల్స్ నడవని గవర్నమెంట్ అంటుందట. ఇప్పుడు మద్యం విక్రయాల మీద ఒకటే పాలసీ ఉంటుంది స్టేట్ అంతా. మునుగోడులో 4 గంటలు అంటే ఎట్లా అని మొత్తం వ్యాపారులంతా పోయి ప్రభుత్వాన్ని అడిగిరట. అడిగితే లేదు సపరేట్ రూల్స్ ఏం పెట్టలేదు, మేము మునుగోడులో అయినా సేమ్ రూలే ఉంటుంది, అవన్నీ కుదరాయని చెప్పిరట. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ ప్రభుత్వం వ్యాపారులను ధనవంతులను చేసేందుకు పనిచేస్తుందా? పేద ప్రజల బతుకులు బాగుపరచాలని, పేద ప్రజల ఆరోగ్యం బాగుండాలని పనిచేస్తుందా అనేది ఒక ప్రశ్న. ఓకే. నెంబర్ 2, మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరు చెక్ చేయండి. మేము వస్తే బెల్షాంలను తీసేస్తాం, నిరోధిస్తాం, బెల్షాం ఎత్తివేస్తామని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. 100%. మనం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి వ్యతిరేకంగా మాట్లాడతలేదు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. అది పేదోళ్ళు ఉదయం నుంచి తాగి సంసారాన్ని నాశనం అయిపోతుంటే, మహిళలందరూ ఏడుస్తుంటే, కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ పడితే అక్కడ బెల్ షాప్లల్లో ప్రతి ఊర్లో దొరికితే ఏమైతుందంటే చాలా మంది యువకులు కానీ ఎంతో మంది దాని బానిస అయిపోయి నా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. లేదంటే 45,000 కోట్ల రూపాయల లిక్కర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయం కూడా ఎక్కువైంది కదా. నియోజకవర్గ లీడర్లతో చెప్పిన, ఇగో చూడు ఇట్లా చేస్తే బాగుంటది, ఈ పర్మిట్ రూములు పెడితే మా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో వైన్ షాప్స్ ఉంటాయి కదా, మార్నింగే వస్తారు, ఊర్లకి వెళ్ళి వస్తారు, మోటార్ సైకిల్ వస్తారు, వాళ్ళు హెల్మెట్ పెట్టుకోరు, ఉదయం నుంచి తాగుతుంటారు పర్మిట్ రూమ్లలో. వాళ్ళ పిల్లలు భార్య పిల్లలేమో ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తారు. ఇంకేదైనా ఆదాయం తీసుకొచ్చి పేదలకు పెట్టాలి కానీ నువ్వు పేదోళ్ళకు ఒకవైపు ఒక చేయితోటి స్కీమ్స్ అని చెప్పేసి పైసలు ఇస్తాం, ఇంకో చేయితోటి తాగుడు రూపంలో మద్యం రూపంలో ఆ పేదలు. ప్రభుత్వం నడిచేటట్లేదు కదా, ఒక్కరోజు ఆపితే కుప్పకూలిపోతుంది, పైసలు లేవంటారు కదా. డబ్బులు లేకుంటే డబ్బులు లేవని చెప్పండి, ఇవ్వకండి. కానీ తాగిపిచ్చి వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసి వాళ్ళ ప్రాణాలను భరించొద్దు అని చెప్పి అంటున్నాను.